నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? ఒక్కో సభలో ఒక్కో వినూత్న ఆలోచన. అసలు ఈయనకి ఇన్ని ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? అంత సమయం ఎక్కడి నుంచి వస్తుందో నిజంగా మనం ఆలోచించుకోవాలి, మనం మాట్లాడుకోవాలి కూడా. అయితే నిన్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహానికి సంబంధించి ఒక కార్యక్రమం అయితే అమరావతిలో జరిగింది. దీంట్లో అయితే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో పాటు అట్లాగే మన నారా లోకేష్ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే మిగతా మంత్రులు కూడా పాల్గొనడం జరిగింది, సంబంధిత అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. అయితే అందరూ స్పీచ్ ఇచ్చారు, అందరూ మాట్లాడారు. కానీ వినూత్నంగా ఒక్కో సభలో ఒక్కో వినూత్న ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తారు. ఎందుకంటే మాట్లాడే ప్రతి మాటకి వాల్యూ ఉంటుంది కాబట్టి ఆ మాట నేటి యువతరానికి తెలియాలి అనే విధంగా ప్రతి సభలో కూడా ఒక్క చరిత్ర, అంటే గత చరిత్ర అంటే చాలామంది పుస్తకాలకి పరిమితం అంటారు, కాదు, ఆ చరిత్రని ప్రతి సభలో కూడా ఒక్కో సభలో ఒక్కో విధంగా తీసుకొస్తూ ఉంటారు. అయితే నిన్న ఆయన ఒక మంచి పెద్ద గొప్ప కార్యక్రమంలో ఒక సంస్కారవంతమైన పని ఒకటైతే చేశారు. నిజంగా ఆయన సంస్కారం చూసి నిజంగా ఆ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులైతే ఇలాంటి బిడ్డను కంటారు అని చాలామంది చెప్పుకుంటున్న మాట. ఎందుకంటే పిల్లల సంస్కారం, పిల్లల పద్ధతి మీదే తల్లిదండ్రులు ఏ విధంగా పెంచారు, వాళ్ళు ఏమిటి అనే దాని మీద పిల్లల్ని బట్టి చెప్పేయచ్చు అని చాలామంది చెప్తుంటారు. ఈ సందర్భంలో అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆ సభలో ప్రవర్తించిన తీరు, మాట్లాడిన తీరు కనుక చూస్తే నిజంగా పవన్ కళ్యాణ్ గారి తల్లిదండ్రులకు మాత్రం అందరూ కూడా ఎలాంటి పుత్రరత్నాన్ని ఇచ్చారమ్మా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చాలామంది చెప్పుకుంటున్నారు. అయితే అదేమిటి అనే దాని మీద మనం ఈరోజు ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. అయితే కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలోకి వెళ్లే ముందు మాత్రం ఖచ్చితంగా ఒక విజ్ఞప్తి ఏంటి అంటే మీరు షేర్ అయితే చేయండి. ఎందుకంటే 10 మందికి తెలియాలి. ఇది ఆయన చేసిన ప్రతి పని కూడా 10 మందికి వెళ్ళాలి. నిన్న సభలో మాట్లాడింది మాత్రం నేటి యువతకైతే ఖచ్చితంగా చేరి తీరాలి. ఎందుకంటే అంత స్థాయిలో ఉండి ఓ పక్క సినిమాలు, ఓ పక్క రాజకీయాలు, ఓ పక్కనేమో పదవి, ఇంకో పక్కనేమో ప్రత్యర్థులను ఎదుర్కోవటం, ఇవన్నీ కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాల్లో ఏ మాట మాట్లాడితే అది ఏ విధంగా ప్రజల మీద ఇంపాక్ట్ చూపి ఏ విధంగా వాళ్ళల్లో మార్పు తీసుకురావాలి అనేది కూడా ఆయన ఆలోచిస్తున్నారు. అంటే నిజంగా ఆయన దూరదృష్టి ఎంత బాగుంది, ఆయన ఆలోచన విధానం ఎంత గొప్పగా ఉంది అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి మీరు ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. అయితే నిన్న అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహానికి సంబంధించిన కార్యక్రమం జరిగింది అనుకుంటున్నాం కదా. అయితే డిసెంబర్ 20వ తారీఖున 2025లో జల్ జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా మంచి నీటిని సరఫరా చేయాలి అని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జల్ జీవన్ మిషన్కి కేవలం జల్ జీవన్ మిషన్ అనే పేరు కాదు, దీనికి సంబంధించి ఒక మంచి పేరు పెట్టాలి. ఎవరు పేరు పెట్టాలని ఆలోచించి ఆయన ఆలోచించిన విధానం ఏంటో తెలుసా? అమరజీవి జలధార. ఇలా ఎవరైనా ఆలోచించారా? ఎంతసేపు ఆ అన్న పుస్తకం, ఈ అన్న బడి, ఆ అన్న ఒడి ఇవి చెప్పుకున్నారు తప్ప ఎవరైనా సరే మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ సేవలు అందించినటువంటి వారి పేర్లు ఎవరైనా పథకాలకి పెట్టారా? వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు తప్ప ఎవరైనా పెట్టారా? ఈయన మాత్రమే వినూత్నంగా ఆలోచించారు. కాబట్టి ఈ జలజీవన్ మిషన్కి మాత్రమే అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు ఎందుకు పెట్టారు అనేది కూడా ఒక రకంగా ఆలోచిస్తే మనిషికి నీరు అనేది చాలా ఇంపార్టెంటు. ఏ మనిషి అయినా, ఇతర రాష్ట్రాల మనుషులు మన రాష్ట్రంలోకి రావచ్చు, ఇతర దేశాల మనుషులు మన రాష్ట్రంలోకి రావచ్చు, అప్పుడు వాటర్ కంపల్సరీ తాగుతారు. కాబట్టి ఆ తాగే ప్రతిసారి కూడా అమరజీవిని స్మరించుకోవాలి అన్న ఉద్దేశంతో నిజంగా ఎంత గొప్ప ఆలోచన. ఆయన పేరు ఈ జల్ జీవన్ మిషన్కి పెట్టారు అంటే వాటర్ తాగేటప్పుడు కూడా అమరజీవి గారి పేరు, ఇది ఎక్కడి నుంచి వస్తుంది వాటర్ అంటే తాగేటప్పుడు కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు తలుచుకోవాలి. ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన 58 రోజులు నీరు, ఆహారం లేకుండా, నిద్ర లేకుండా ఎంత ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. మరి అలాంటి వ్యక్తిని మర్చిపోతే ఎలాగా? ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా మనిషి అనేవాళ్ళు వాటర్ తాగుతారు. కాబట్టి ఆ వాటర్ తాగేటప్పుడు ఆ అమరజీవిని గుర్తు తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీనికి, ఈ జల్ జీవన్ మిషన్కి అయితే ఆయన
అమరజీవి జలధార అని పేరు పెట్టడం జరిగింది. అప్పుడు కూడా సెర్చింగ్లో చాలామంది ఏమి వెతికారు తెలుసా, ఎవరు ఈ పొట్టి శ్రీరాములు, కేవలం నెల్లూరుకి మాత్రమే ఎందుకు పరిమితం చేశారు అన్న విషయంలో చాలామంది అసలు అమరజీవి గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారంట, పొట్టి శ్రీరాములు గురించి. ఎందుకంటే ఆ సభలో ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినవారు కావచ్చు, అయినప్పటికీ కూడా ఆయన ఆంధ్ర రాష్ట్రం మొత్తం గురించి ఆలోచించారు. ఆయన కొందరివాడు కాదు, అందరివాడు అన్నట్టుగా ఆయన గొప్పతనాన్ని ఆనాడే చెప్పుకుంటూ వచ్చారు. అయితే అది డిసెంబర్లో జరిగింది. ఈ మార్చి వచ్చేసరికి ఏకంగా అమరావతిలో ఆయన విగ్రహాన్ని ఆ విధంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలపాలి అన్న ఉద్దేశంతో 58 రోజుల ఆయన కష్టాన్ని, ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఫలితాన్ని అందరికీ గుర్తు చేయాలన్న ఉద్దేశంతో అమరావతిని ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఐకాన్గా తయారు చేయాలనుకుంటున్నారు. కాబట్టి దేశాల నుంచి, విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి ఎంతోమంది వస్తూ వెళ్తూ ఉంటారు. అటువంటి సమయంలో ఈయన ఎవరు అనగానే మన చరిత్ర అంతా వాళ్ళకు తెలియాలి అన్న ఉద్దేశంతో, ఆయన్ని స్మరించుకోవాలి అన్న ఉద్దేశంతో అయితే అక్కడ అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ఆ సభలో కూడా ఆయన చెప్తున్న ఒకే ఒక మాట ఏమిటో తెలుసా, ఆయన్ని మన అందరం గుర్తు తెచ్చుకోవాలి, నేటి యువత ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని. ఎవరి ప్రాణత్యాగం మీద ఈ రాష్ట్రం ఏర్పడిందో, ఎవరి దేహత్యాగం మీద ఈ రోజున తెలుగు వారంతా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారో ఆ మహనీయుని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు ప్రజల ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు, ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఆయన సుదీర్ఘ కాలం చేసిన ఆమరణ నిరాహార దీక్ష చేసి, తద్వారా ఆయన ఆత్మ బలిదానం ఫలితంగానే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. మరిన్ని రాష్ట్రాలకి దారి ఏర్పరచింది. మన తర్వాత 1955లో కేరళ, కర్ణాటక, 1960లో మహారాష్ట్ర, గుజరాత్, 66లో పంజాబ్, హర్యానాలు భాషా ప్రాతిపాదికన ఏర్పడ్డాయి. అంటే వాటన్నిటికీ ఆద్యులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని గుర్తుగా కూటమి ప్రభుత్వం తరపున నివాళిగా జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన ఒక మల్టీ విలేజ్ స్కీమ్ వాటర్ గ్రిడ్ పథకానికి అమరజీవి జలధార అని పేరు పెట్టారు. పొట్టి శ్రీరాములు గారు ఆత్మ బలిదానంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ గడ్డపై నీరు తాగిన ప్రతిసారి ప్రతి ఒక్కరూ అమరజీవి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి, ప్రతి ఆంధ్రుడు ఆయన త్యాగాన్ని స్మరించుకోవాలి. ఆ ఉద్దేశంతో ఆయన వారి పేరు పెట్టడం జరిగింది జల్ జీవన్ మిషన్ కి. అంతటితో ఆగారా? అంతటితో ఆగల. వినూత్న ఆలోచన అంటున్నాను కదా. ఆ వినూత్న ఆలోచన ఏమిటి అంటే, అమరజీవిని గుర్తించారు, చాలా సంతోషించదగ్గ విషయం. కానీ అమరజీవి త్యాగం చేసిన తర్వాత ఆయన త్యాగం గురించి అందరూ మర్చిపోతే ఈయన మాత్రమే గుర్తు చేసుకుంటూ వచ్చారు. అంతటితో వదిలేలా అమరజీవి కుటుంబ సభ్యులను కూడా ఆ సభపైకి ఆహ్వానించి, ఆ కార్యక్రమానికి ఆహ్వానించి, వాళ్ళు ఎవరో రాష్ట్రం మొత్తం తెలిసేలాగా వాళ్ళ మధ్య నిలబడటం నా అదృష్టం, నేను చేసుకున్న అదృష్టం, నాకు చాలా ఆనందదాయకంగా, నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ అంత మహానుభావుడికి సంబంధించిన కుటుంబ సభ్యుల మధ్య నేను కూర్చోవటం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. ఇది కదా సంస్కారం అంటే. తల్లిదండ్రులు ఏమంటారు, పుత్రుడు పుట్టినప్పుడే కాదు, పెరుగుతూ ఉన్న కొద్దే వాడి ఎదుగుదల చూసి చాలామంది తల్లిదండ్రులు సంతోషపడతారని చెప్పి జనరల్గా మనం మాట్లాడుకుంటాం. నిజంగా ఈ పవన్ కళ్యాణ్ గారు ఎదిగిన తీరు కానీ, ఇప్పుడు సంస్కారంగా ఆయన అంతంత పెద్ద మనుషులను కానీ లేకపోతే మిగతా వారిని కానీ గౌరవిస్తున్న తీరును చూస్తే నిజంగా ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందంతో ఉప్పొంగిపోతారు. నిజంగా ఇలాంటి బిడ్డ కదా ఎవరికైనా ఉండాల్సింది అన్నట్టుగా. ఎందుకు అంటే అమరజీవిని గుర్తించారు, ఆయన ప్రాణత్యాగం చేశారు కాబట్టి అంతటితో వదిలేస్తారు చాలామంది. అసలు ఆయన్నే గుర్తు తెచ్చుకోవాలా. అలాంటిది ఈయనే గుర్తు చేసి ఒక పథకానికి ఆయన పేరు పెట్టారు. మరి కుటుంబ సభ్యులను కూడా గుర్తించి వాళ్ళని అలాగా ఆ కార్యక్రమానికి తీసుకువచ్చి నిజంగా మా కుటుంబ సభ్యు అమరజీవి పొట్టి శ్రీరాములు మా కుటుంబ సభ్యుడు ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఇంతమంది ఆయన కోసం ఉన్నారు అనేది పాపం వాళ్ళ తరతరాలు చెప్పుకుంటూ ఎంత ఆనందంగా అనుభవిస్తారండి. ఒకసారి చెప్పండి, మనమే చెప్పుకుంటున్నామంటే మనమే ఇన్ని రకాలుగా ఆయన గురించి అరే ఇంత గొప్ప వ్యక్తి, ఇతని గురించి ఇప్పటిదాకా మనం ఎందుకు తెలుసుకోలేదని నేటి యువత కూడా తెలుసుకుంటున్న ఈ తరుణంలో అరే మేము కూడా వాళ్ళకి ఏదైనా అవ్వచ్చు వరుసకైనా కుటుంబ సభ్యులు వాళ్ళు ఎంత ఆనందంగా ఫీల్ అవుతారండి. నిజంగా ఇది ఒక గొప్ప ఆలోచన విధానానికి ఉదాహరణ అని మనం
తప్పకుండా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులను కూడా గుర్తించడం అనేది అంత ఈజీ కాదు, అంత దూరం ఆలోచించడం కూడా అంత చిన్న విషయం అయితే కాదు. ఈ ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ గారిదే అని చాలామంది చెప్తున్నారు. కేవలం అమర్జీవి గారిని కాదు మనం గుర్తు చేసుకోవటం, ఆ కుటుంబం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళను కూడా పిలిచి మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళకి కబురు పెట్టించి వాళ్ళని పిలిపించడం జరిగింది. నిజంగా ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులను నిజంగా ఆ విధంగా ఇన్వాల్వ్ చేయటం అనేది కూడా ఒక గొప్ప ఆలోచన అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజలకి సేవ ఎంత ముఖ్యమో యువత మనకి జెన్జీ అని ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఎందుకు అంటే యువత భారతదేశానికి యువత వెన్నెముక. రైతులు ఏ విధంగా వెన్నెముకో యువత కూడా అదే వెన్నెముక. కాబట్టి యువతకి మనం ఏమైనా సందేశాత్మకంగా నేటి యువతకి సామాజిక మాధ్యమాల ద్వారా కావచ్చు, లేకపోతే రకరకాల మాధ్యమాల ద్వారా చెడుదారుల్లోకి వెళుతున్నారు. అటువంటి వాళ్ళకి ఆయన సందేశం ఏమిచ్చారు అంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి, మన మైండ్ డైవర్ట్ అవుతుంది, పుస్తకాలు చదవండి, మనకు తెలియని చరిత్ర చాలా ఉంది, మన కోసం చాలామంది ప్రాణ త్యాగాలు చేశారు, మన కోసం ఈ స్వాతంత్రం కోసం ఎంతమంది ఎన్ని రకాల వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళ సుఖాలు వదిలిపెట్టేశారు, ఎంత ఆస్తి వదులుకున్నారు, ఎంతమంది కుటుంబ సభ్యులను వాళ్ళు వదిలేసి మన కోసం వచ్చారు, అలాంటి చరిత్రలు ఉన్నాయి, చదవండి అని ప్రతి సభలో కూడా ఒక్కోసారి ఒక్కొక్క వినూత్న పద్ధతిలో యువతకి ప్రేరణగా నిలుస్తూ పిలుపునివ్వటం జరిగింది. ఈసారి అయితే కూడా ఆయన చెప్పిన ఒకే ఒక మాట ఏమిటి అంటే, యువత మేలుకోండి, చరిత్ర ఇంకా చాలా ఉంది మనకు తెలియంది, చదవండి, చరిత్రకు సంబంధించి మన పుస్తకాలలో చాలా పొందుపరిచి ఉంది, ఆ చరిత్ర చదివి. అయితే ఈ కార్యక్రమం ద్వారా ఆయన జలజీవన్ మిషన్కి అమర్జీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు అంటేనే అసలు అమర్జీవి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నేటి యువతకు పిలుపునిచ్చారు. అలా ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఆయనలాగా ఆలోచించే విధానం ఎవరికి ఉంది? పైగా కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారు, ఆర్య వైశ్యులకు సంబంధించిన వాళ్ళు కొంతమంది నాయకులు, ఉదాహరణకి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన తీసుకోండి. ఆయన ఏం చేశారు అంటే నిన్న విజయవాడలో ఒక ఈ 125వ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారికి సంబంధించిన జయంతి ఉత్సవాలను పార్టీ కార్యాలయంలో నిర్వహించారట. ఓకే, నిర్వహించినంత వరకు బాగుంది. ఎన్టీఆర్ విగ్రహానికి అయితే మీరు ఇన్ని కోట్లు ఖర్చు చేస్తారా, అమర్జీవికి అయితే చందాలు అడిగి తీసుకుంటారా, పొట్టి శ్రీరాములకు అనుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చారు. ఏమిటండి మీరు చెప్పింది? అమరజీవి గారి గురించి మీరు మాట్లాడుతున్నారా? మరి 5 ఏళ్లలో ఒక్క పథకానికైనా అమరజీవి పేరు ఎందుకు పెట్టలేదు? పొట్టి శ్రీరాములు గారి పేరు ఎందుకు పెట్టలేదు? 5 ఏళ్లలో ఒక్కసారైనా ఆయన పేరు ఎవరు కూడా ఎందుకు తలవలేదు? అప్పుడు ఏమైపోయారు మీరంతా అని అడిగితే మీ దగ్గర ఆన్సర్ ఉందా? ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అమరజీవి అనే పేరు బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు జయంతులు చేస్తే మనం మనుషులు గుర్తుంచుకున్నట్టు కాదండి, ఇటువంటివి చెయ్యాలి, పథకాలకి అలాంటి పేర్లు పెట్టుకోవాలి. మీ ఒక్క పథకానికైనా గతంలో గత 5 ఏళ్లలో ఏ ఒక్క పథకానికైనా మీకు సంబంధించిన వాళ్ళ పేర్లు తప్ప, మీ అధ్యక్షుల వారి పేర్లు తప్ప, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పెద్దల పేర్లు తప్ప ఒక్కళ్ళకైనా ఇలాంటి గొప్ప నాయకుల పేర్లు పెట్టారా? ఇలాంటివి మీరు ఆత్మ పరిశీలన చేసుకొని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్లు వేసే ప్రయత్నాలు చేయండి, కూటమి నేతల మీద రాళ్లు విసిరే ప్రయత్నాలు చేయండి. మీరేదో ఇప్పుడు ఆర్యవైశ్య సంఘానికి సంబంధించి ఆర్యవైశ్య మతానికి కులానికి వాటికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీరు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. మరి అటువంటిది పేర్లు పెట్టినప్పుడు, పథకాలకు పేర్లు పెట్టినప్పుడు మీరు అమర్జీవి గారి పేరు ఎందుకు సజెస్ట్ చేయలేదు? ఎందుకని చెప్పి మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడకుండా ఇప్పుడు వచ్చి మీరు ఈ విధంగా చిచ్చులు పెట్టే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎన్టీఆర్కి అయితే అంత ఇచ్చారు, ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి, ఇప్పుడు అమరజీవికి అయితే చందాలు తీసుకొని చేశారు అనే మాటలు ఎలా మాట్లాడతారు? ఇలాంటివి మీరు దయచేసి ఆపేయండి అని చాలామంది చెప్పుకుంటున్న మాట. చేతనైతే మీ వంతుగా ఇలాంటి పథకాలకి ఎలాంటి పేర్లు పెట్టాలో సజెషన్స్ ఇవ్వండి వాళ్ళకి, అంతేగాని ఇలాంటి కుట్రలు పనులు అయితే మానేసుకోండి అని చాలామంది చెప్తున్న మాట. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.